హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే సాటర్డే బ్లాగ్ అండి. సాటర్డే మేము ఎలా రెడీ అవుతున్నాము, ఎలా ఇంట్లో పని అంతా చేసుకుని అందరం రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం అన్న బ్లాగ్ అండి ఇది. అయితే ముందుగా అయితే నేను ఇంకా వంట స్టార్ట్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేసుకుంటున్నాను పిల్లలకి వాటర్ బాటిల్స్లోకి. ఇంకా తర్వాత పక్కన టీ కూడా పెట్టేసుకుంటున్నానండి. మాకు మార్నింగే టీ తాగే అలవాటు ఉందని చెప్పాను కదా, ఇంకా దానికోసం అయితే టీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ రెండు పెట్టేసుకుని అయ్యేలోపు కదమా పని అయితే నేను రెడీ చేసుకుంటానండి. ఇంకా డికాషన్కి అయితే పెట్టేసుకుంటున్నాను. మేము డికాషన్ పెట్టి టీ పెట్టుకుంటాము. డికాషన్లో ఇంకా టీ పొడి అయితే వేసుకుంటున్నాను. పక్కన మా అమ్మగారు వేడి నీళ్ళు తాగుతారు మార్నింగే. అవి అయితే ముంచుకుంటున్నారు. నేను లెగవంగానే పెట్టేశాను కదా. ఇప్పుడైతే కొంచెం అంతా పంచదార కూడా వేసుకుంటున్నాను. ఇంకా అల్లం కూడా వేసుకుంటాము టీలో. అల్లం కూడా కొంచెం అంతా నల్ల కొట్టుకుని వేసుకున్నాను. ఈలోపు వేడి నీళ్ళు కాగిపోతున్నాయి కదండి. ఇంకా గుడ్లు అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను ఎగ్ కర్రీ చేద్దామని. అవి కూడా పక్కన పెట్టేసుకుని ఈలోపు బియ్యం తెచ్చుకుని కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు డికాషన్ అయితే కాగిపోయింది కదండి. ఇంకా దాంట్లో అయితే పాలు కూడా వేసేసుకున్నాను. వేడి నీళ్ళు కాగిపోయినాయి అని చెప్పి ఇంకా వేడి నీళ్ళని పక్కన పెట్టేసుకుని కోడిగుడ్లు అయితే ఉడకబెడదామని చెప్పి ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. స్టవ్ మీద మూత పెట్టేసుకున్నాను. ఇంకా కూరగాయలు అయితే కట్ చేసుకుందామని చెప్పి ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నీళ్ళల్లో వేసేసుకున్నాను. లేకపోతే అవి కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి కదండి, అందుకని చెప్పి నీళ్ళల్లో వేసేసుకున్నాను. ఈలోపు టీ కూడా కాగిపోయినాయి. అవి దించేసి గ్లాసుల్లో పోసేసుకుని రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా టమాటాలు కూడా తెచ్చుకున్నాను కట్ చేసేసుకుందామని. ఇంకా వాటిని కూడా కూరగాయలు కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫాస్ట్గా అండి డైలీ రొటీన్ అయితే మేము అవి చేసుకుని వెళ్ళిపోతాము. ఇంకా 2 పచ్చిమిర్చిలను కూడా కట్ చేసుకుంటున్నాను. అవి పక్కన పెట్టేసి టీ తాగుతున్నానండి. ఇందాక చల్లారుతాయి అని చెప్పి కొంచెం పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకుని వెజిటేబుల్స్ని కట్ చేశాను. ఇంకా కర్రీ అయితే ఈరోజు మా అమ్మ చేస్తున్నారండి. ఇంకా మా అమ్మ చేస్తున్నారని చెప్పి నేను వేరే పనులు అయితే చేసుకుంటున్నాను. అన్నీ రెడీ చేసి ఇచ్చాను కదా. ఇంకా కర్రీ అయితే అమ్మ పొయ్యి మీద వేస్తున్నారు. ముందైతే అలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసారు. ఆయిల్ వేసి జీలకర్ర వేసారు. ఇంకా మా అమ్మ ప్రతి కూరలోనూ వెల్లుల్లి అయితే దంచేస్తారనమాట. వెల్లుల్లి వేసారు, పచ్చిమిర్చి వేసారు. ఇంకా ఉల్లిపాయలు కూడా కట్ చేశాను కదా, అవి కూడా వేసేసారు. వీటిని అయితే మంచిగా మగ్గించుకోవాలి కదా, ఎర్రగా వచ్చిందాక మూత పెట్టేసుకున్నారు అటు ఇటు తిప్పుకుంటూ. ఇంకా ఈలోపు మగ్గిపోయినాయి కదండి, టమోటాలు కూడా వేసేసుకున్నారు. అన్నీ మంచిగా మగ్గిందాక వేయించుకుంటూ అమ్మ అయితే కర్రీ చేశారనమాట. ఇంకా నేను ఈలోపు అమ్మకాయ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇచ్చి ఈలోపు అవి మగ్గుతుంటాయి కదని చెప్పి నేనైతే ఇంకా వాటర్ బాటిల్స్లో వాటర్ అయితే పోసుకుంటున్నాను పిల్లలకి. వాటర్ బాటిల్స్లో వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకుని ఈలోపు బయటకు వచ్చి ఈరోజు బట్టలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసానండి. ఇంకా మధ్యాహ్నం నేను వచ్చేలోపు అయిపోతే అప్పుడైతే వచ్చి ఆరబెట్టుకోవచ్చు అని చెప్పి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసుకున్నాను. ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసాను. ఈలోపు అయితే కర్రీ చూసారు కదా వేగిపోయింది మొత్తము. అమ్మ అయితే ఇంక ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నారు. మేమైతే కారం కూడా వేసుకుంటున్నారు. వీడియోలో లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టు ఉంటుందండి, రైట్ హ్యాండ్తోనే చేసుకుంటున్నాం మేమైతే ప్రతి పని. అమ్మ అయితే ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుంటున్నారు కర్రీలో. ఇంకా ఈలోపు అయితే నేను చింతపండు పులుసు పోసి అమ్మ మూత పెట్టేశారు ఉడుకుతూ ఉండిద్దని చెప్పి. ఈలోపు అయితే ఇంకా గుడ్లు తీసిన పొయ్యి ఖాళీ అయింది కదా అని చెప్పి ఇంకా పిల్లలకి నేను పాలు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. కర్రీ చూసారు కదండి ఉడుకుతుంది. ఇంకా ఎగ్స్ అయితే వేయలేదు. ఈలోపు అయితే మా చిన్న అబ్బాయి రెడీ అయ్యి వచ్చాడండి, స్నానం చేసి వచ్చేసాడు. ఇంకా వాడి దగ్గర అయితే వచ్చాను ఏం చేస్తున్నాడని. టీవీ పెట్టుకుని చూస్తున్నాడు. కర్రీ అయితే దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడైతే ఎగ్స్ని చేసుకుని కట్ చేసుకుని వేసుకుంటున్నాము. అయితే ఏమైందంటే నేను ఉడకబెడతామైతే 5 గుడ్లు ఉడకబెట్టానండి, 5 కర్రీ చేయొచ్చు అని. అయితే ఇంక ఈరోజు టిఫిన్ లేదు, మర్చిపోయాను. ఉప్మా చేస్తేనేమో మా పెద్ద అబ్బాయి తినడని చెప్పి ఇంకా వాళ్ళకిద్దరికి చెరుకు గుడ్డు ఇచ్చేసానండి తినమని చెప్పి.
ఇంకా కర్రీలోకి 3 ఎగ్స్ వేసాను. కర్రీ అయితే అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందనో, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా వాళ్ళిద్దరూ అయితే చెరుకు ఎగ్ తినేసారండి. తర్వాత అయితే పాలు కూడా ఇచ్చాను. ఈలోపు నేను బాక్సులన్నీ తుడిచేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి, ఆరతాయి అని చెప్పి. ఇంక ఇప్పుడైతే బాక్సులు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే కూర వేసుకుంటున్నాను. కూర బాక్సుల్లోకి వాళ్ళకి ముగ్గురికి 3 ఎగ్స్ని అయితే పెట్టేశానండి బాక్సుల్లో, పిల్లలకి ఇద్దరికి, అమ్మకి. వాళ్ళకి ముగ్గురికి 3 ఎగ్స్ని పెట్టేసుకున్నాను. నాకైతే ఇంకా మధ్యాహ్నం వచ్చినప్పుడు ఉడకబెట్టుకుని మళ్ళీ తినొచ్చులే అని చెప్పి వాళ్ళకి ముగ్గురికి అయితే నేను బాక్సులు రెడీ చేసేసానండి. నేనైతే ఇంకా మధ్యాహ్నం వచ్చినప్పుడు కోడిగుడ్డు ఉడకబెట్టుకుని కర్రీ వేసుకుని తినేసాను అన్నమాట. అలా జరిగింది ఈరోజు. ఇంకా కర్రీ అయితే బాక్సులకు వేసేసానండి. బాక్సుల మూతలు కూడా పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా వైట్ రైస్ కూడా బాక్సుల్లో పెట్టేశానండి. ఎక్కువ శాతం అయితే మా పిల్లలకు కలిపి పెట్టను, ఇలా విడిగానే పెడతాను. ఇంకా కలుపు తింటారు కదా, కొంచెం పెద్ద పిల్లలే కదా అని చెప్పేసి బాక్సుల్లోనే పెట్టేస్తాను. వైట్ రైస్ విడివిడిగా, కర్రీను రైసు, ఇంకా రైస్ కూడా పెట్టేశాను. మూతలు అయితే పెట్టేసుకుంటున్నాను. అమ్మ అయితే షాప్కి వెళ్ళిద్దని చెప్తున్నాను కదండి. అమ్మ కూడా ఇంకా బాక్స్ తీసుకెళ్ళిపోతారు. మధ్యాహ్నం అయితే ఇంటికి రారనమాట, కొంచెం దూరము. ఇంకా అక్కడే తినేసి సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. ఇంక ఇప్పుడైతే అమ్మది పక్కన పెట్టేశాను. పిల్లలు అయితే బాస్కెట్లో సర్దేస్తున్నాను అనమాట. ఇలా అండి మా డైలీ రొటీన్ అంతా ఇలా ఉండిద్ది అనమాట, హడావిడిగా. మీరు కానీ మా వీడియోలని చూడాలనుకుంటే రాధా బ్లాగ్స్లోకి వెళ్ళి రాధా ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ఉండిద్దండి, దాంట్లోకి వెళ్ళి చూడండి. చూసారు కదా, ఇలా అయితే ఫాస్ట్గా సర్దుకుంటున్నాను నేను పిల్లలకి బాస్కెట్లను కూడా. పెద్ద అబ్బాయిది అయితే పెట్టేశాను, ఇంకా చిన్న అబ్బాయిది పెడుతున్నాను. ఇంకా వీళ్ళకి ఇవన్నీ సర్దేసరికి 8 అయిపోయిందండి టైము. ఇంకా ఈ హాఫ్ అన్ అవర్ కాడ ఉండదండి, ఒక 20 మినిట్స్లో నేను రెడీ అయిపోవాలన్నమాట. వీళ్ళకి ఇవన్నీ సర్ది చేసి ఒక 10 మినిట్స్లో నేను రెడీ అవ్వాలన్నమాట. ఇంకా అలా అయితే బాక్స్లో సర్దేశాను కదండి. ఇంకైతే నేను రెడీ అయ్యి వచ్చేస్తానండి. ఇంకా 20 నిమిషాల్లోనే నేను రెడీ అయ్యి వచ్చేస్తాను. చూశారు కదండి ఎలా ఫాస్ట్గా నేను రెడీ అవుతున్నాను. ఇంట్లో పని అంతా రెడీ చేసుకుని ప్రిపేర్ అవుతున్నాను. స్నానం చేసి నేను ఫ్రెష్ అయితే అయ్యి వచ్చేసానండి. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి పిల్లలకైతే పాలు కలిపి ఇచ్చేసాను. పాలు అయితే తాగుతున్నారు పిల్లలు. ఇంకా పాలు తాగేసేయంగానే మేమైతే ఇంకా బయలుదేరి వెళ్ళిపోతామన్నమాట. ప్రేయర్ చేసుకుంటాము వెళ్ళబోయే ముందు. ఇంకా ప్రేయర్ కూడా చేసుకుని బయలుదేరి వెళ్తామండి. ఇలా అండి ఫాస్ట్గా రెడీ అవుతాను నేను. చూసారు కదా, 20 మినిట్స్ టిఫిన్ ఉంటే హడావిడిగా టిఫిన్ తింటాను, లేదు తినే టైం కూడా లేదు అనుకుంటే ఇంకంతే వెళ్ళిపోతాను అనమాట. చూసారు కదా, ఇలా ఫాస్ట్గా రెడీ అవుతామండి. ఇంకా మా వీడియోలు కానీ మీకు నచ్చితే మమ్మల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్.